హలో, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజైతే మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. తను మాకేం చెప్పలేదు బర్త్డే అనేసి. మేము ఇన్స్టాగ్రామ్ లో చూసేసి కేక్ తెప్పించామన్నమాట. సర్ప్రైజ్ గా మా ఫ్రెండ్ తీసుకొని వచ్చేసింది. ఇంకా చిన్నగా డెకరేట్ చేసేసి తనకి కేక్ తో కట్ చేపించేసామన్నమాట. ఇంకా మీరు కూడా ఫ్రెండ్స్ తో ఇలా ఎప్పుడైనా చేసింటే ఒక లైక్ కొట్టేసేయండి అండ్ హాయ్ చెప్పేసేయండి. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? వారణాసిలో ఉన్న అస్సీ ఘాట్కి అయితే బయలుదేరాం అనమాట. తను వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని వచ్చింది. అంతే కదండి, చాలా మంది అమ్మమ్మలు నానమ్మలు ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అనేసి అనుకుంటా ఉంటారు కదా. అలాగే తిను కూడా వాళ్ళ అమ్మమ్మని అయితే పట్టుకొని వచ్చేసింది అనమాట. అయితే ఇది కాశీలో అనమాట, అస్సీ ఘాట్. టోటల్గా అయితే మనకి ఘాట్స్ అన్ని 84 ఘాట్స్ ఉంటాయి అనమాట. ఎందుకు ఘాట్ అనేసి అంటున్నారంటే, గంగా నదికి ఒడ్డున ఇట్లా మెట్లు కట్టారు, అది తాక్కుంటూ వెళ్తుంది కాబట్టి ఇట్లా చెప్పారనమాట. ఈ నేమ్ ఇలా వచ్చేసింది. అయితే కాశీలో అయితే ఇక్కడ చాలా ఘాట్స్ కూడా చాలా ఫేమస్. మెయిన్ వచ్చేసి ఇక్కడ దశస్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్ అండ్ అస్సీ ఘాట్ మెయిన్ ఫేమస్ అనమాట. ఇక్కడికి చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు, విజిటర్స్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే ఈ ఘాట్ని ఇంకో పేరు కూడా అంటారనమాట, సుబాయే బనారస్ అని కూడా అంటారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్లాగే BHU అనమాట, బనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అయితే బాగా చాలా బాగుంటుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తూ ఉంటారు. ఇక్కడైతే టోటల్గా 20,000 మంది ఇక్కడికి వచ్చి కూర్చొని స్టే చేయడానికి అంత ప్లేస్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఐకాన్ దేవ్ దీపావళి పండుగ జరుగుతుంది కదా, అప్పుడైతే టోటల్గా అసలు 6 లక్షల కంటే ఎక్కువ మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది ఉంటారనమాట. ఎందుకంటే కొన్ని దొంగతనాలు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇంకా గొడవలు కూడా అవుతూ ఉంటాయి అనేసి చాలా మంది పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే యోగా అండ్ స్విమ్మింగ్ అంటే సింగింగ్, డాన్సింగ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పెయింటింగ్ కూడా చూపిస్తూ ఉంటారు, ఎట్లా వేస్తారు అవన్నీ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ పైన అనమాట ఇక్కడ చిన్న పిల్లలు వచ్చారు అనమాట డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. అయితే ఈ రోజు మేము ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ చూపించడానికి వచ్చాము. కానీ ఆ రోజు ముందు రోజు అంట ఎవరో పడవలో నుంచి సెల్ఫీ తీసుకుందాం అనేసి అక్కడికి ఉన్నారంట. అయితే ఇద్దరు ఆడవాళ్ళు పైకి ఇలాగా అనేసరికి వాళ్ళు కింద పడిపోయారు. పాపం ఒకరు దొరికారు, ఇంకొకరు దొరకలేదు. ఇంకా అందుకని ఆ బోట్లన్నీ అక్కడ ఆపేశారు, ఏవి వెళ్ళట్లేవు అనమాట. ఇంకా మేము ఏం చేసాము, దశస్వమేధ ఘాట్కి అయితే అక్కడికి బయలుదేరాం అనమాట. అక్కడ కొద్దిగా షాపింగ్ చేసేసి అక్కడ హారతి కూడా చూద్దాము అన్నట్టుగా వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత పెద్ద, అసలు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా. అసలు మొత్తం ఆ బిల్డింగ్స్ కూడా చాలా పాతవి అనమాట. ఇక్కడ చూసారా ఆచార్యులు ఉన్నారు. అక్కడ మెయిన్ అప్పుడు ఓల్డ్ ఎంట్రన్స్ ఇటువైపు ఉండేదంట, టెంపుల్కి ఇటు సైడ్ ఘాటికి రావడానికి. ఇప్పుడు ఇంకొక రూట్ పెట్టారనమాట. మనకి కనిపిస్తుంది ఇదేంటంటే వారణాసి అస్సీ ఘాట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫిలిమ్స్లో మొహల్లా అస్సీ అనే ఫిలింలో అండ్ రంజన, మసాన్ మూవీలలో మనకి మంచిగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్లో అయితే మొహల్లా అస్సీ అనే ఫిలిం అయితే అస్సీ ఘాట్లో ఒక మొహల్లా అనే ఏరియాలో అంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత తీశారంట. అప్పుడు చాలామంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళని ఇట్లా దొంగ బాబాలు అంటారు కదా, వాళ్ళని అంటే ఇట్లా మోసం చేయడము అట్లాంటివి. మళ్ళీ ఆ టైంలో ఏంటంటే రామజన్మభూమి ఉద్యమం అనేది జరుగుతుందంట. అయితే ఈ ఫిలింలో అయితే మనకి సల్లీ డియోన్ వాళ్ళు అయితే చాలా బాగా మెయిన్ రోల్ ప్లే చేశాడనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, రియల్ హిస్టరీ అది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడైతే ఎవరైతే చూసారో కొద్దిగా లైక్ కొట్టేసేయండి. ఇక్కడ ఏంటంటే చాలా కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. కాశీకి ఎవరైతే వస్తారో కొద్దిగా చూసుకొని రండి. నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా మంది తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు తెలుగు రాకపోయినా వాళ్ళతో అయితే భలేగా మేనేజ్ చేస్తూ ఉన్నారు. నేను చూపిస్తాను ఒక వీడియో, ఇక్కడ లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి అనమాట. కాశీకి ఎవరెవరు వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి బనారస్ పానీపూరి ఖచ్చితంగా తింటారు చాలామంది. ఇంకా బనారస్ శారీస్ కూడా చాలా ఫేమస్, అది చూసుకోనండి. మామూలుగా అయితే ఏంటంటే శారీస్ని క్లాత్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా కొద్దిగా మనకి ఏం తెలియదు అంటే వాళ్ళు డబల్ రేట్ చెప్తూ ఉంటారు, దాన్ని తగ్గట్టుగా మనం ఆడవాళ్ళు బార్గెనింగ్ చేయాలి కదా ఖచ్చితంగా. ఇక్కడైతే హారతి చూడడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా నేను లైవ్లో పెట్టాను, అది ఒకసారి చూడండి నా ఛానల్కి వెళ్ళేసి. ఇక్కడ రిక్షాలో వెళ్ళామన్నమాట. ఇంకా బామ్మ నడవలేదు కదా అనేసి మామూలుగా ఈ కొద్ది దూరమే అనమాట, ఒక 3 నిమిషాలు పెట్టేదానికి ఆ రిక్షాలో వాడు మా హిందీని చూసేసి ఒకసారి 150 అంటాడు, ఒకసారి 200 అంటారు. అబ్బా మేమైతే
ఇంకా మా ఫ్రెండ్స్లో హిందీ వచ్చు కదా, వాళ్ళైతే ఇక తెగ నవ్వేస్తున్నారు. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్ మొన్న చెప్పాను కదా ఇది యూపీ లాగా లేదు ఏపీ లాగా ఉంది అనేసి, అసలు భలే కామెడీ అనమాట. ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉండిపోయింది, చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండిపోయింది. మేమైతే దాదాపు 1 గంట అక్కడే ఉండిపోయాము. పోలీసు వాళ్ళు కూడా ఆపేశారనమాట. ఏంటంటే ఇక్కడ చూడండి ఈ రిక్షాలో ఒక ఆంటీ ఉంది, వాడు అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, ఆ రిక్షా అంకుల్ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ దిగండి అమ్మా ట్రాఫిక్ ఉంది అంటే, లేదు నేను 50 అంటే 50 ఇస్తా అనేసి గట్టిగా కూర్చుంది. ఆయనకేమో తెలుగు రావట్లేదు, ఇంకా హిందీ రావట్లేదు. భలే కామెడీ అనిపించింది. ఇంకా సరే అమ్మ దిగు అనేసేసి ఆయన చెప్పేసరికి ఇంక నేను 50 ఇస్తా అన్నట్టుగా ఉంది. ఇంకా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా గట్టిగా ఉంటారు కదా, అట్లే ఉండాలండి, లేదంటే మోసం చేస్తూ ఉంటారు. ఇంకా మేము ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్, అసలు ఆ సౌండ్, ఆ హారన్స్, మెయిన్ ఆటో వాళ్ళు పెద్ద పెద్ద హారన్స్ వేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వీళ్ళందరినీ. ఇంకా వేరే రూట్లో వెళ్ళండి అనేసి చెప్తా ఉన్నారనమాట. దాదాపు ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏంటి ధర్మసత్రము అందుట్లో కొద్దిగా దగ్గరగా ఉంటాయి అన్నమాట టెంపుల్స్కి. చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఏమి మీరు ఎవరినైనా భయపడాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. హిందీ వస్తుంది, హిందీ వాళ్ళే ఉంటారు అన్నట్టుగా ఏముండదు. మీకు చక్కగా దర్శనం అయిపోతుంది. నేను ఇంకా ముందు వీడియోస్ కూడా చూపిస్తాను ఎలా రావాలి వారణాసికి అనేసి. ఇక్కడ చూడండి ఈ ఆటో అతను అసలు ఎంత పెద్ద సౌండ్ వేసుకొని వస్తాడో. ఆ ఆటో అతనికే వినిపించాలా, మొత్తం జనాలందరికీ వినిపించాలన్నట్టు పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఇంకా ఈ ఆటో వాళ్ళు కూడా చాలామంది హిందీ రాకపోతే కొద్దిగా ఎక్కువ చెప్తా ఉంటారు. ఇది నేను ప్రీవియస్గా వెళ్ళాను అనమాట హస్సీఘాట్లో. అక్కడ ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అక్కడ హారతి ఎలా ఇస్తారు అనేసి. చూడండి చాలామంది వస్తారనమాట. ఈ హారతి ఇచ్చే టైంలో చాలామంది వచ్చేసి ఆ దేవతకి దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు ప్రతిరోజు అసలు వర్షం పడినా సరే ఆగకోకుండా వీళ్ళు ఈ గంగా నదికి హారతి తప్పకుండా ఇస్తారనమాట. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా ఎవరైతే ఈ గంగా నది హారతి చూసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ డేకి డ్యూటీకి స్టార్ట్ అయిపోయాను. చాలా అంటే చాలా కాళ్ళు నొప్పులు, ఆ రోజు కొద్దిగా అటు ఇటు తిరిగేసామన్నమాట. ఇంకా మా హాస్పిటల్లో ఒక క్లాస్ జరిగిందనమాట. అందుట్లో కొంతమంది బయట వాళ్ళు వచ్చేసి క్లాస్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు మాకైతే పిజ్జా ప్రొవైడ్ చేశారు. మేమైతే పిజ్జా తీసేసుకున్నాము. ఇంకా ఇట్లా అయితే ఇక కాశీలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. ఇంకా నా వీడియోస్ అయితే నచ్చినాయి. ఇంకా నేను కూడా ముందు ఇంకా మంచి వీడియోస్ చేయాలి అంటే, ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చూపించాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకా వారణాసిలో ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తాను, వాటిని కూడా మీరు ఎంజాయ్ చేయండి. మీకు తప్పకుండా అన్నీ చూపిస్తాను వారణాసిలో. ఉంటానండి, బాయ్.